హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిశాంత్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా. రేపు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కదండి, డిసెంబర్ 7వ తారీఖు. ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి మొదలై రేపు పూట వరకు అయితే ఉంది. రేపు ఉదయం కలిసింది కాబట్టి రేపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినా పర్వాలేదు, లేదా జంట నాగులు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి మీరైనా పూజ చేసుకోవచ్చు. లేకపోతే వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే మనం ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా శివపార్వతులు నిండు కుటుంబం ఉన్న ఫోటోను అయితే పెట్టుకుని, సుబ్రహ్మణ్య స్వామి ఒక పక్క, వినాయకుడు ఒక పక్క ఉన్నారు కదా, ఆ ఫోటో అయితే నేను పెట్టుకుని నేనైతే పూజ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు కొంచెం ఐడియా కోసమని ఇట్లా చేసి చూపిస్తున్నాను. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి 6 తలలు కాబట్టి 6 దీపాలు అయితే పెట్టి మనం పూజనైతే చేయాలి. ఎర్రటి ఒత్తులు వేయిస్తే చాలా మంచిదండి. ఎర్రటి ఒత్తులు షాప్స్లో దొరుకుతాయి, పూజా స్టోర్లో, అక్కడైతే కొనుక్కుని మీరు చేసుకోండి. లేకపోతే మనం తెల్లటి ఒత్తుల్ని, పత్తిని మనం కొంచెం కుంకుమ రాసి అవి ఎర్రటి ఒత్తులుగా చేసి మనం వేసి దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఆవు నెయ్యి, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె దేనితో అయినా సరే దీపారాధన అయితే చేయండి. పిండి దీపాలను అయితే వెలిగించడానికి ప్రయత్నించండి. ఒక్క పిండి దీపమైనా పెట్టండి. 6 దీపాలు పెట్టలేని వాళ్ళు పిండి అలా దీపం చేసి 6 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి నేను వెలిగించాను దీపం కింద. నైవేద్యం కింద కూడా పిండినే మనం సలివిడిగా అంటాం కదా, సలివిడి చేసి సలివిడి కొద్దిగా నువ్వులు బెల్లం వేసి కలిపి సలివిడి చేస్తారు కదా, అది కొంచెం, పానకం పెట్టేవాళ్ళు పానకం పెడతారు, వడపప్పు, ఇలా అయితే నైవేద్యాలు పెట్టాలి. పడగల దగ్గరికి వెళ్ళి పూజ చేసే వాళ్ళైతే దేవాలయంలో మీరు ఫస్ట్ నీళ్లు వేసి తర్వాత పాలు పోయండి. పాలు వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి అలా అయితే మనం పూజ చేసుకోవాలి. పసుపు కుంకుమలు వేసి ఇంకా ఎర్రటి పువ్వులతో అయితే పెట్టండి. అక్కడ కూడా మనం దేవాలయంలో కూడా దీపారాధన, పిండి తీసుకెళ్ళి దీపారాధన అయితే చేసుకోవచ్చు. 6 ఒత్తుల్ని కలిపి వేసి దీపం అయితే వెలిగించండి. ఎలాంటి దోషాలున్నా సరే పోతాయి. కుజదోషం ఉన్నా, జన్మవ్యాధి సమస్యలున్నా, చెవికి సంబంధించిన సమస్యలున్నా, ఎలాంటి సమస్యలైనా తగ్గుముఖం పడతాయి. ఇంట్లో భార్యాభర్తలు గొడవలున్నా సరే, మంచిగా సఖ్యత లేకపోయినా సరే, అలాంటివి అన్నిటికీ కూడా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. అందరూ తప్పకుండా వెళ్ళడానికి ఉదయం ప్రయత్నించండి. మొత్తం కుటుంబంతో వెళ్ళి చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇంకా పిల్లలు మంచిగా ఉండాలన్నా, పిల్లలకి చదువు బుద్ధి మంచిగా రావాలన్నా కూడా చాలా మంచిది. పిల్లల చేత కూడా మీరు ఇలా పూజ అయితే చేయించండి ఉదయము. తర్వాత స్కూల్కి పంపించండి. స్కూల్కి వెళ్ళాలనుకుంటే ఇలా అయితే చేయండి. ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఉపవాసం పాలు పళ్ళు తీసుకుని అయితే ఉపవాసం చేయొచ్చు. పూర్తిగా ఉపవాసం లేని వాళ్ళు సాయంత్రం చంద్రు దర్శనం చేసుకున్నాక, లేకపోతే నక్షత్ర దర్శనం అయినాకైనా దండం పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని అయితే మనం మామూలుగా అన్నం తినేసేయచ్చు. రేపు ఏంటంటే కోసినవి తినకూడదు అంటారు. అలా కోసినవి తినకుండా, కట్ చేసినవి తినకుండా అయితే ఉండడానికి ప్రయత్నించండి వీలైతే. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే తినేయచ్చు, అలాంటి పద్ధతులు ఏమీ లేకపోతే. ఇంకా పూజ అంతా దీపారాధన అయినాక, హారతి ఇచ్చినాక ఇలాగ సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవడానికి ప్రయత్నించండి. బుక్ ఉంటే బుక్లో చూసి చదువుకోండి. లేకపోతే ఫోన్లో కూడా ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి, ఫోన్లో చూసైనా మనం చదువుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. కరావలంబ స్తోత్రం చదవడం వల్ల చాలా మంచిది. ఒక్కసారి చదవడానికి ప్రయత్నించండి. ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా చదవండి. ఇలా మనం పూజ అంతా అయిపోయినాక అక్షింతలు అయితే వేసి పూజ చేసుకోండి. కరావలంబ స్తోత్రం చదువుకుంటూ పూజ చేయొచ్చు. లేని వాళ్ళు మామూలుగా పూజ అంతా అయిపోయినాక కూర్చుని ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చదవడం అయితే అయిపోతుంది. ఇంతేనండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.